భాగ్యనగరంలో వర్షం దంచుకొడుతుంది. నాన్ స్టాప్గా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మూసీ నది విగ్రహరూపం దాల్చింది. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయతీ సాగర్ నుంచి భారీగా వరద వస్తుండటంతో మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మూసీ వరద ప్రవాహం హైదరాబాద్ సిటీలోని చాదర్ఘాట్, మొసరాంబాగ్, ఎంజీబీఎస్, పురాణాపూల్ ఏరియాలను ముంచెత్తింది. పురాణాపూల్లో శివుని ఆలయం నీటి మునిగింది. ఆ సమయంలో పూజారి కుటుంబం శివాలయంలోనే ఉండిపోయింది. సాయం కోసం ఆలయం పైకెక్కి పూజారి కుటుంబం ఆర్తనాదాలు చేశారు. పురాణాపూల్ శివుడి దేవాలయం పైభాగం వరకు వరద నీరు వచ్చింది. పురాణాపూల్ శ్మశాన ఘాట్ నీట మునిగింది. శ్మశాన ఘాట్లో ఉన్న వెహికల్స్ మొత్తం నీటి మునిగిపోయాయి. 3 రోజులుగా కంటిన్యూగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులలో నీటి మట్టం పెరగడంతో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లాలో కూడా మిథిలానగర్ కాలనీ నీటి మునిగింది. కాలనీవాసులు బయట అడుగు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అంబేద్కర్ బస్తీ, మూసనగర్, శంకర్ బస్తీలు మూసి వరద ప్రవాహం కారణంగా జల దిగ్బంధంలో కూరుకుపోయాయి. మూసీకి భారీగా వరద వస్తుండటంతో రాజేంద్ర నగర్, చాదర్ఘట్, అంబర్పేట, రామంతపూర్ పరిసర ప్రాంతాల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది. నిత్యం వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఎంజీబీఎస్ బస్టాండ్ పూర్తిగా నీటి మునిగింది. బస్టాండ్ లోపల నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో బస్టాండ్లో ఉన్న ప్రయాణికులను అధికారులు ఖాళీ చేయించారు. వరద తీవ్రత ఊహించని రీతిలో ఒక్కసారిగా పెరిగిపోయింది. ముందస్తు హెచ్చరిక లేకుండా గండిపేట గేట్లు ఎత్తడంతో పరిస్థితి అల్లకొల్లలుగా మారింది. సహాయక సిబ్బంది రంగులకి దిగి బస్టాండ్ నుంచి ప్రయాణికులను తాళ సాయంతో బయటకు తీసుకొచ్చారు. మున్సిపల్, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు రంగులకి దిగి సహాయ చర్యలను ముమ్మరం చేశాయి.